రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యంగా ప్రభుత్వం అమలు చేస్తున్న వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకంపై ముమ్మరంగా ప్రచారం చేయాలన్నారు సీఎం జగన్. ఆరోగ్యశ్రీ సేవల్ని ఎలా వినియోగించుకోవాలన్న అంశంపైన ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఈ మేరకు ఆయన వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో గుర్తించిన రోగులకు వైద్య చికిత్సలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు ఏపీ సీఎం జగన్. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి సకాలంలో మందులు పంపిణీ చేయాలని, ప్రతి ఇంటిని జల్లెడపట్టి అవసరమైన వారికి క్యాంపుల ద్వారా వైద్య సేవలు అందించాలని సీఎం సూచించారు. ప్రతి 6 నెలలకోసారి డేటా అప్డేట్ చేయాలని జగన్ ఆదేశించారు. మరోవైపు ఇప్పటికే పంపిణీ చేస్తున్న ఆరోగ్యశ్రీ కార్డులను నిర్ణీత సమయంలో అందించాలన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా 25 లక్షల వరకు వైద్య సేవలు, ఈ సేవలు ఎలా పొందాలన్న విషయంలో ఎవరికీ సందేహాలు ఉండకూడదని వైద్య ఆరోగ్య శాఖ సమీక్షలో మరోసారి సీఎం స్పష్టం చేశారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం అమలు విషయంలో ఏ స్థాయిలోనూ నిర్లక్ష్యం వహించవద్దని, ఈ సేవలు ఎలా పొందాలనే విషయంలో ఎవరికీ సందేహాలు ఉండకూడదన్నారు సీఎం జగన్. నెట్వర్క్ ఆసుపత్రులకు ఎలా వెళ్లాలన్న విషయం ప్రతి ఒక్కరికి తెలియాలన్నారు. ప్రతి గ్రామాన్ని జల్లెడ పట్టాలని, ప్రతి 6 నెలలకోసారి ఈ కార్యక్రమం జరగాలన్నారు సీఎం జగన్. విలేజ్ సాచ్యురేషన్ మోడ్లో జరగాలని, ప్రతి ఇల్లు కవర్ అవ్వాలని, ఇదే మన ప్రధాన ధ్యేయంగా పనిచేయాలన్నారు. ఏ గ్రామంలో ఎంతమందికి బీపీ, షుగర్ ఉన్నాయి, ఎంతమంది అనారోగ్యంతో బాధపడుతున్నారు, వారికి అందే వైద్య సేవలు తదితర డేటా మ్యాపింగ్ అనేది జరగాలన్నారు సీఎం జగన్. బీపీ, షుగర్, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులను గుర్తించి ప్రివెంటివ్ కేర్లో భాగంగా చికిత్సలు అందించడం, మందులు ఇవ్వడం, మంచానికి పరిమితమైన వారికి కావాల్సిన మందులు ఇవన్నీ కూడా మ్యాప్ చేయాలని అన్నారు. రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా మార్చే ప్రయత్నంలో సీఎం జగన్ తీవ్రంగా కృషి చేస్తున్నారు. దీనిలో భాగంగానే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ప్రతి ఒక్కరికి ఆరోగ్యాన్ని అందించాలనే లక్ష్యంతో ఉచిత వైద్యాన్ని అందిస్తున్నారు. సీఎం జగన్ వైద్య ఆరోగ్య శాఖపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో సీఎస్ డాక్టర్ జవహర్ రెడ్డి, మంత్రి విడుదల రజని, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. జిల్లాల వారీగా జగనన్న ఆరోగ్య సురక్ష 2 స్టేటస్ను అధికారులు వివరించారు. మొత్తం 1338 క్యాంపులు నిర్వహించగా క్యాంపులలో స్పాట్ టెస్టింగ్ 98,210 మందికి నిర్వహించామని, 4,27,910 మందికి ఓపీ ద్వారా వైద్య సేవలు పొందారని అధికారులు తెలిపారు. విశాఖలో మెంటల్ కేర్ ఆసుపత్రి, విజయవాడ, తిరుపతి సిటీ డయాగ్నోస్టిక్ సెంటర్స్, రీజనల్ డ్రగ్స్ స్టోర్స్, తిరుపతి ఎస్వి మెడికల్ కాలేజీలో పీజీ మెన్స్ హాస్టల్, అనంతపురం జీజీహెచ్లో బర్న్స్ వార్డ్, కర్నూలులో స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, జీఎంసీ కర్నూలులో ఎగ్జామినేషన్ హాల్ ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయన్నారు అధికారులు.